జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. మర్నాడు మాఘ సప్తమి. ఆ రోజున మేమిద్దరం ఆనందంగా గంగా స్నానం చేసి యథాస్థానంలో ఆశ్రమంలో కూర్చున్నాము. ఆ సమయంలో నా మనసులో ఒక అనుమానం పొడసూపింది. అది నా గురుదేవులు అయిన వీరిలోని ఇంతటి అతీత శక్తులుంటే వారు గురుదేవులలో ఎంతటి శక్తులున్నాయో అని. అందువలన స్వామివారి జీవిత చరిత్రనే పూర్తిగా తెలుసుకోవాలన్న కోరిక విన్నవించుకున్నాను. కానీ వారు నా మాటను పట్టించుకోలేదు. అయినా నేను పదే పదే అడగటం వలన తమ గురువులను గురించి తమ రెండో శిష్యుడైన మహాత్మా కాళీచరణ్ను అడిగి తెలుసుకోమని చెప్పారు. మహాత్మా కాళీచరణ్ స్వామివారితో నాకు ఆ ఆశ్రమంలోనే పరిచయం అయింది. అంతేకాదు ఎంతో దగ్గర సంబంధం ఏర్పడింది. నేను వారి ద్వారా స్వామివారి జీవితంలోని బాల్యం నుంచి కాశీలో నివసించే వరకు అన్ని విషయాలను తెలుసుకున్నాను. వారు నన్ను ఎంతో ప్రేమగా చూశారు. ఇప్పుడు వారు హరిద్వార్లో ఉన్నారు. గురుదేవులు గొంగళి పైన నిద్రించేవారు. దానినే కప్పుకునేవారు. అది చూచి నాకు చాలా కష్టం అనిపించింది. నేను 2 శాలువాలను, ఒక దుప్పటిని కొని తెచ్చి వారికి ఇచ్చాను. వారు శాలువలను చూసి చాలా కోపించి నేలపైకి విసిరివేశారు. కోపోద్రిక్తమైన వారి ముఖమును చూసి నేను చాలా భయపడ్డాను. వారి పాదములు పట్టుకుని క్షమించమని వేడుకున్నాను. వారు శాంతించిన కొద్దిసేపటికి నేను, మీకు ఎలాంటి వస్త్రాలు కప్పుకోవడానికి కావాలో చెప్పండి అని ప్రార్థించాను. అప్పుడు వారు తమకు ఒక గొంగళి మాత్రం తెచ్చి ఇమ్మని, ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. నేను ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు 2 మంచి కంబళ్లను, ఒక ఆసనమును కొని తెచ్చి ఇచ్చాను. వాటిని చూసి స్వామివారు ఏమీ అనలేదు. దానివల్ల నాకు కొండంత ధైర్యం కలిగింది. ఒక గొంగళిని నేల మీద పరచమని ఆదేశించి మెల్లిగా గద్దె దిగి వచ్చారు. 2వ గొంగళి కప్పుకున్నారు. ఇది బాగుంది. నీవు తెచ్చిన శాలువాను నువ్వే వాడుకోమని ఆదేశించారు. నాకు చాలా సంతోషం కలిగింది. నేను దుప్పటిని మంగళదాసుకి ఇచ్చి శాలువాను మాత్రం తీసుకున్నాను. స్వామివారు శాంతించడం చూచి నేను కూడా స్వాంతనం పొందాను. ఈ విధంగా రోజు 2 పూటలు వస్తూ పోతూ మాఘ, ఫాల్గుణ మాసములు, చైత్ర శుక్ల దశమి వరకు గడిపాను. ఏకాదశి రోజున యథాపూర్వముగా నేను గురుదేవుల వద్ద కూర్చుని ఉన్నాను. దర్శనం కోసం వచ్చే భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు, నీవు ఏ ఏ సంఘటనలను చూశావో, ఏ ఏ మాటలు విన్నావో వాటిని నమ్మకం లేని వారికి ఎవరికీ చెప్పకూడదు. ధర్మావలంబనం చేస్తూనే మనుష్యులు ప్రపంచంలో వికసించాలి. ప్రతి సమయంలోనూ సచ్చరిత్ర కలవాడై ధర్మమును ఆచరించాలి. జీవితంలో అసలు పని అయిన ఉపాసనను ఎప్పుడూ విడవకూడదు. నేను నీకు చేయవలసిన పనులను రాయించాను, చెప్పాను, వివరించాను. ఇప్పుడు ఈ ఆశ్రమంలో నీవు ఉండవలసిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత నీ ఉద్యోగానికి వెళ్ళు. ఈ ప్రపంచంలోకి మరల తిరిగి రాకూడదనే కోరికను పెంచుకో. ఆ భగవంతుని వద్దనే నీవు ఉండవలెను. నీకు వివాహం అయినది కదా, దానిని కూడా నీవు అనుసరించవలెను. కనుక నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని స్వామివారు చెప్పారు. నాకు హరిద్వారము వెళ్ళవలెనని కోరిక ఉన్నది. ఇప్పుడు వెళితేనే వెళ్ళగలను. లేకపోతే నా జీవితంలో ఎప్పుడు వెళ్ళలేను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అధిక మాసం అవ్వటం వలన వెళ్ళలేనని విన్నవించుకున్నాను. అక్కడి నుండి ప్రయాగకు వెళ్ళమని స్వామివారు సెలవిచ్చారు. అయోధ్యలోని సరయూ నది తీరంలో రామదాసు ఉన్నారు. వారిని దర్శించి ప్రయాగ్లో సూర్దాస్ బాబాను దర్శించు. ఆ తర్వాత హరిద్వారమునకు వెళ్ళు అని ఆదేశించారు. చైత్ర సంక్రాంతికి ముందు రోజు నేను అయోధ్యకు వెళ్ళటానికి స్వామివారి అనుజ్ఞ పొందాను. ఆ తర్వాత స్వామివారికి నా సందేహమును ఒకదానిని వెలిబుచ్చాను. అది, నేను పాప విముక్తుడను అయినానో లేదో ప్రమాణపూర్వకంగా తెలియజెప్పండి అని వేడుకున్నాను. నా విశ్వాసం కోసం వారు, నీ అరచేతిలో ఒక పొర ఊడిపోతుంది అని చెప్పారు. వాస్తవానికి నేను హరిద్వారం నుండి ముంగేరుకు తిరిగి వచ్చిన తర్వాత నా 2 అరచేతులలోని చర్మము కాలిన తర్వాత ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది. దానిని చాలా మంది చూశారు కూడా. అప్పుడు నేను గురుదేవుని చరణధూళిని నుదుట ధరించి వారికి నమస్కరించాను. వారు నన్ను ఆశీర్వదించి, ఎప్పుడైనా ఏదైనా సందేహం కలిగినప్పుడు నీవు ఒంటరిగా నా దగ్గరకు రా అని చెప్పారు. నేను హరిద్వార్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ చరణ సన్నిధికి వచ్చే భాగ్యమును కలిగించండి అని వేడుకున్నాను. అప్పుడు నీవు 1-2 రోజులు కాశీలో ఉండు అని చెప్పారు. ఆ తర్వాత నేను వారికి నమస్కరించి సెలవు తీసుకున్నాను. గురుదేవుల ఆజ్ఞానుసారం చైత్ర సంక్రాంతి చివరి రోజున ప్రాతకాల వేళకు నేను అయోధ్య యాత్రను పూర్తి చేశాను. అయోధ్యలో 3 రోజులుండి స్వామివారు సెలవిచ్చిన ప్రకారం మహాత్మా రామదాస స్వామి వారిని సరయూ నది తీరంలో దర్శించి తరించాను. వారు
ధ్యానమగ్నులై ఉన్నారు. వారి మాటలు వినవలెనని కోరికతో నేను అక్కడనే కూర్చుని ఉన్నాను. 2 గంటల తర్వాత కనులు తెరిచి చూచి, "నీ పని పూర్తయినది కదా! ఎందుకు కూర్చున్నావు?" అని అడిగి తిరిగి కన్నులు మూసుకున్నారు. వారిక ఏదీ మాట్లాడరని భావించి నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. మర్నాడు నేను ప్రయాగ వెళ్ళాను. అక్కడ 7 రోజులుండి నా కర్తవ్యమును పూర్తి చేసుకుని, ఒక రోజున గురుదేవుల ఆజ్ఞానుసారం మరి ఇద్దరి వ్యక్తులతో కలిసి సూర్దాస్ బాబా గారి దర్శనమునకు వెళ్ళాను. గంగా తీరమున గంగా తీరమునకు వెళ్ళే త్రోవలో ఒక చిన్న నది ఉన్నది. దానిని వ దాటి వెళ్ళటానికి ఒక వంతెన ఉన్నది. దానికి ఒక ప్రక్కన మహాత్మా సూరదాస్ బాబా గారు ధ్యానమగ్నులై కూర్చుని ఉన్నారు. దాదాపు 3 గంటలు వారి వద్దనే కూర్చున్నాను. కానీ వారు ధ్యానమును వీడలేదు. అక్కడ ఉన్న కొంతమంది ఈ విధంగా చెప్పారు. సిపాయిల తిరుగుబాటు కాలం ముందు నుంచి శీతాకాలం, ఎండాకాలం అనే భేదం లేక సంవత్సరం పొడుగునా రాత్రింబవళ్ళు ఇదే విధముగా కూర్చుని ఉన్నారు అని సిపాయిల తిరుగుబాటు జరిగే రోజున కొందరు సిపాయిలు వచ్చి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది కనుక మీరు మరొక చోట ధ్యానం చేసుకోండి అని చెప్పారు. కానీ సిపాయిలు ఎంత పెద్దగా అరిచినా ధ్యానముద్రలో ఉన్న బాబా గారికి వారి మాటలు వినపడలేదు. అప్పుడు వారు ఒక అగ్గిపుల్లను వెలిగించి వారి భుజమున పెట్టారు. ఒక అరగంట తర్వాత బాబా గారు ధ్యానము నుండి యథాస్థితికి వచ్చి, మీరు నా పైన ఎందుకు అత్యాచారం చేస్తున్నారని సిపాయిలను ప్రశ్నించారు. దానికి సిపాయిలు, ఇక్కడ యుద్ధం జరుగుతుంది గనక మీరు వేరే ప్రదేశాన్ని చూసుకోండి అని సమాధానం చెప్పారు. అప్పుడు సూర్దాస్ బాబా గారు, ఒకవేళ తుపాకీ గుళ్లతో నాకు మృత్యువు సంభవిస్తే మీలో ఎవరు దానిని ఏ విధంగానూ ఆపలేరు. మీరు యుద్ధం చేసుకోండి. నా గురించి ఆలోచించవద్దు. నేను ఈ ప్రదేశమును విడిచి వెళ్ళను అని బదులు చెప్పి తిరిగి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధం జరిగింది. కానీ వారికి ఎలాంటి హాని జరగలేదు. భుజము పైన అగ్గిపుల్లతో కాల్చిన మచ్చ మాత్రం ఉన్నది. అయినా వారు సమాధి స్థితిని వీడలేదు. వారు చాలా శుష్కించి ఉన్న కేవలం ఎముకలపైన చర్మం అతికించినట్లు వారున్నారు. సంధ్యా సమయం వరకు మేముండి ఆ తర్వాత అక్కడి నుండి ఆగ్రాకు వెళ్ళాం. అక్కడ 3 రోజులుండి తాజ్‌మహల్ చూశాం. తర్వాత మధురలో 7 రోజులుండి బృందావనమును చూసి ఢిల్లీ మీదుగా హరిద్వార్‌కి వెళ్ళాం. ఇక్కడ బాబాగారి రెండవ శిష్యుడైన మహాత్మా కాళీచరణ్ స్వామివారిని దర్శించాం. వారి అనుగ్రహం వలన కణ్కల్ ఉన్న మరి నలుగురు మహాపురుషులను చూశాం. తర్వాత గంగా ఘాట్లో స్నానం చేయుటకు వెళ్ళినప్పుడు బాబాగారి 3వ, 4వ శిష్యులైన మహాత్మా బ్రహ్మానంద స్వామి, మహాత్మా భోలానంద్ స్వామివార్ల పరిచయం కలిగింది. హరిద్వార్లో మేము గురుదేవుల అనుయాయులం నలుగురం కలిసి ఒకరితో ఒకరు 1 నెల రోజులు గడిపాం. వారితో నాకు చాలా సన్నిహితత్వము కలిగింది. వారు నా యోగక్షేమములను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటామని మాట ఇచ్చారు. అంతేకాక అప్పుడప్పుడు కలుస్తూ ఉందామని కూడా చెప్పారు. కొన్ని క్షేత్రములను దర్శించిన తర్వాత నేను తిరిగి కాశీధామము చేరాను. మొట్టమొదట నేను ఆశ్రమమునకు వెళ్ళి గురుదేవులకు దండ ప్రణామములు చేసి వారి సమీపంలో కూర్చున్నాను. స్వామివారు నన్ను చూచి, నీ పనులన్నీ ముగిసినవి కనుక నీవు ఈ ఖాళీధామమును వదిలి ముంగేరు వెళ్ళు అని చెప్పారు. మీరు 3 నెలలు సెలవు తీసుకుని వచ్చారు. కానీ 8 నెలలు గడిచిపోయినాయి. ఇక ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండడం కుదరదు. రేపు తప్పక వెళ్ళిపోవాలి. మీ ఉద్యోగం గూర్చి మీరు ఏమాత్రం చింతించవద్దు. మీ ఉద్యోగం నుండి మిమ్మల్ని ఎవరు తొలగించలేరు అని కూడా చెప్పారు. స్వామివారి ఆజ్ఞ తీసుకుని వారి పాదధూళిని నుదుట ధరించి అక్కడి నుండి బయలుదేరాను. మంగళదాస్ ఠాకూర్ వద్దకు వెళ్ళి వారితో చాలాసేపు మాట్లాడిన తర్వాత నమస్కరించి వారి నుండి కూడా సెలవు తీసుకుని మర్నాడు ముంగేరికి ప్రయాణమయ్యాను. మహాత్మా త్రైలింగ స్వామి వారితో నాకు శిష్య సంబంధం ఏర్పడిన రోజుననే స్వర్గవాసి మేడం బ్లావెట్స్కి కల్నల్ ఆల్కాట్లు బొంబాయి వచ్చి థియోసాఫికల్ సొసైటీని స్థాపించి యోగ విద్య యొక్క అద్భుత శక్తులను ప్రచారం చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు అలౌకిక కార్యములు చేసి చూపి ఆ సిద్ధులను లోకులకు తెలియజెప్పేవారు. అలాంటి యోగ సిద్ధులు ఆమెకు ఎట్లా కలిగాయని స్వామివారిని ప్రశ్నించగా అవన్నీ యోగ సిద్ధులు కావని, అదంతా
ఇదంతా కనుకట్టు అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే కొన్ని రోజుల తర్వాత కుసుమ అనే ఆమె బ్లావెట్స్కీకి అనుయాయిగా ఉండి మద్రాసు నగరంలో ఆమె రహస్య స్థావరాన్ని, రహస్య విషయాలను బయటపెట్టింది. అది ప్రపంచానికంతా తెలిసి ఆమె అల్లరిపాలైంది. వార్తాపత్రికలు ఆమెను తీవ్రంగా విమర్శించాయి. ఆ తరువాత బ్లావెట్స్కీ యొక్క యోగ సిద్ధులను గురించి ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. స్వామివారి దివ్య దృష్టి, తత్వజ్ఞానములు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముంగేరు తిరిగి వచ్చిన తర్వాత నేను అందరినీ కలిశాను. శ్రీయుతులు యదునాథ్ బాగ్చి గారితో బాగ్చి గారితోనూ, పరివ్రాజక శ్రీ కృష్ణ ప్రసన్న సేన్ గారితోనూ, శ్రీ స్వామివారి అలౌకిక శక్తులను గురించి, వారి ఉపన్యాసములను గురించి వారు నా చేత ఉపదేశపూర్వకంగా రాయించి 2 పుస్తకాలను చూపించాను. ఆ మాటలు విని వారు ఆశ్చర్యపడ్డారు. కాశీకి తీసుకుని వెళ్ళి స్వామివారి దర్శనం చేయించమని పదే పదే ప్రాధేయపడ్డారు. స్వామివారు నాకు చేసిన ఉపదేశాన్ని ఎవరితోనూ చెప్పవద్దని వారు చెప్పినా, ఆ ఇద్దరితోనూ చెప్పకుండా ఉండలేకపోయాను. అందుకు కారణం వారు నాకు చాలా సన్నిహితులు, నన్ను బాగా ప్రేమించేవారు కావటమే. క్రమక్రమంగా నా మాటలు అంతటా వ్యాపించసాగినాయి. నేను చాలా భయపడసాగాను. 1 సంవత్సరం తర్వాత నేను శ్రీకృష్ణ ప్రసన్న సేన్ మహాశయులతో కలిసి కాశీకి వెళ్ళాను. సంధ్యా సమయం అయ్యాక స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అసుర సంధ్య వేళ ఆశ్రమానికి వెళ్ళాము. ఆశ్రమంలోని దేవతామూర్తులకు స్వామివారికి నమస్కరించి మేము స్వామివారి దగ్గర కూర్చున్నాము. స్వామివారు కొంతసేపటికి మా వైపు చూసి ఇట్లా అన్నారు: ఓయ్ శ్రీకృష్ణ, నీ మనసులో ఎంతో అహంకారం ఉన్నది. శ్రీకృష్ణుడు అవతారం ఎత్తినట్లే నీవు కూడా అవతారం ఎత్తానని భావిస్తూ ఉంటావు. అందరూ నీకు పూజ చేయాలని భావిస్తూ ఉంటావు. నీ పాదధూళిని బ్రాహ్మణులకు ఇవ్వడానికి కూడా సంకోచించవు. నీ భవిష్యత్తు చాలా విచారకరంగా ఉంది. నీవు సామాన్య మానవుడివి, కానీ కొంత మాట్లాడగల శక్తి నీకు ఉన్నది. పిండిని పూరీలాగా ఒత్తి సలసల మరిగే నూనెలో పడివేసినప్పుడు అందులో పచ్చి ఉన్నంత వరకు శబ్దం చేస్తుంది. పూరి అయిన తర్వాత అది శబ్దం చేయదు. అంతేకాక నూనె మీద తేలియాడుతూ ఉంటుంది. అలాగే నీలోని అహంకారం కూడా పోయి నమ్రత వస్తే నీవు ధర్మానికి చేరువవుతావు. ప్రస్తుతం నీవు ధర్మానికి ఎంతో దూరంలో ఉన్నావు అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణ ప్రసన్నసేన్ మహాశయుడు ఏమి జవాబు చెప్పకపోగా ఏ రకమైన కుతూహలంను ప్రదర్శించలేదు. కొద్దిసేపటికి స్వామివారు మమ్మలను వెళ్ళిపోమ్మని సంజ్ఞ చేశారు. మేము బయటకు వచ్చేసాం. శ్రీ సేన్ మహాశయుడు మిసిర్ పొఖారాలో ఆ ఆర్య ధర్మ ప్రచారక సభను స్థాపించడానికి అక్కడే ఉండిపోయాడు. కానీ నేను అక్కడ ఉండటం స్వామివారికి ఇష్టం లేదు. కావున 3 రోజులు కాశీలో ఉండి ముంగేరుకు తిరిగి వచ్చాను. గురుదేవులను గురించి ప్రచారం చేసినందుకు స్వామివారికి నా పైన కోపం వచ్చినట్లుంది. అందుకే వారు నన్ను తిరస్కార భావంతో చూశారు. నా తప్పును క్షమించమని వారిని నేను వేడుకున్నాను. మీ అలౌకిక శక్తులను, అసాధారణ గుణగణాలను గురించి నా దగ్గర స్నేహితులు ఒకరిద్దరితో చెప్పకుండా ఉండలేకపోయాను అని విన్నవించుకున్నాను. సేన్ మహాశయుడు కొన్ని రోజులు మిసిర్ పోఖారాలో ఉండి హూజ్ కటారాలో ఒక ఇంటిని కొన్నారు. అక్కడ శ్రీ అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి ఆ ఇంటికి యోగాశ్రమం అని పేరు పెట్టి అక్కడే ధర్మ ప్రచారం చేస్తూ ఉండిపోయారు. అప్పటి నుండి ఆయన పేరు కృష్ణానంద స్వామి అయింది. 1 సంవత్సరం తర్వాత బాబా యదునాథ్ బాగ్చి మహాశయులు ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రుల సందర్భంగా ఇచ్చే సెలవులలో నాతో పాటు కాశీకి వచ్చారు. సంధ్యా సమయంలో మేమిద్దరము శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతామూర్తులకు స్వామివారికి నమస్కరించి స్వామివారి సన్నిధిలో కూర్చున్నాము. స్వామీజీ మమ్మల్ని చూసి, ఓ యదునాథ్ బాబు, నీవు అనేక శాస్త్ర గ్రంథాలను చదివి చెడిపోయావు. ఇప్పటికీ నీ మనసు స్థిమితపడలేదు. మొదట నీవు నీ మనసుని అధీనంలో పెట్టుకో, తర్వాత నీకు ముక్తి లభిస్తుంది. నీకు నా నుండి దీక్ష స్వీకరించాలనే కోరిక ఉన్నది, కానీ ఇప్పటి వరకు నేను 5గురిని శిష్యులుగా గ్రహించాను. ఇంకా ఎవరికి దీక్ష ఇవ్వను. దీక్ష ఇవ్వడం కూడా మహాపాపమే. ఎందుకంటే దీక్ష ఇచ్చిన తర్వాత శిష్యుడు గురుపదేశం ప్రకారం కర్మ చేయాలి. ఒకవేళ ఆ కర్మ శిష్యుడు చేయకపోతే గురువే చేయాలి. గురువు కూడా చేయకపోతే మహాపాపం చుట్టుకుంటుంది. శిష్యుడిని ఎలా ఉద్ధరించాలా అనే గురువు ఆలోచిస్తూ ఉంటాడు. అందుచేత నేను మహాపాతకములలో
మునిగిపోతాను. కావున నాతో సమానమైన నా రెండో శిష్యుడు మహాకాళీచరణ్ స్వామి నీకు దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చే ముందు నీ శరీరము పవిత్రం కావాల్సి ఉన్నది. అందుకు నీకు ఒక ఉపాయం చెబుతాను. వైశాఖ పూర్ణిమ రోజున కాశీకి వచ్చి ఒక సద్బ్రాహ్మణుని చేత ఆ పని చేయించుకో అని చెప్పి ఇంకా ఇలా చెప్పారు. నీవు నీ కార్యాలయంలో ఉన్నత పదవిలో ఉన్నవాడివి కనుక నీవు ఆ కార్యాలయాన్ని గురించి ఎంతో ఆలోచించాలి. నీవు గత 22 సంవత్సరాల నుంచి శాకాహారివి. కొన్ని రోజుల తర్వాత నీకు భయంకరమైన గొంతు నొప్పి వస్తుంది. కావున వదిలిపెట్టదలిస్తే అలా చేయవలసిన అవసరం లేదు. యదునాథ్, నీవు అంత నిష్ఠాగరిష్ఠుడైన హిందువు కావాల్సిన అవసరం లేదు. ఒక రోజున నీవు నీ దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ ఉద్యోగి లఘుశంక తీర్చుకునే సమయంలో తన యజ్ఞోపవీతాన్ని చెవిపైన వేసుకుని కారణంగా క్రోధ వివసుడివై అతనికి ఆ పదోన్నతి కలగకుండా చేశావు. దానిని బట్టి నీకు యజ్ఞోపవీతాన్ని చెవిపైన వేసుకోవడంలోని ఆంతర్యం తెలియదని అర్థమవుతున్నది. యజ్ఞోపవీతం అతి పవిత్రమైనది, అల్పాచమానము అపవిత్రమైనది. అల్పాచమానము యజ్ఞోపవీతం మీద పడకుండా ఉండటానికి దానిని చెవికి చుట్టుకుంటారు అని అన్నారు. బాగ్చి మహాశయుడు స్వామివారి మాటలు విని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ సమయంలో బాగ్చి మహాశయుని జ్యేష్ఠపుత్రుడు సరోజ్నాథ్కు ఉపనయనం చేయాలని సంకల్పించి సుముహూర్తం కొరకు ఎదురు చూస్తున్నాడు. సరోజ్నాథ్ ఒక సద్బ్రాహ్మణుడు కావాలని కోరికతో స్వామివారిని ఒక శుభలగ్నం నిర్ణయించమని కోరాడు. స్వామివారు శుభముహూర్తం నిర్ణయించి మమ్మల్ని వెళ్ళమని ఆదేశించారు. మేమిద్దరం స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాము. మర్నాడు ప్రొద్దున ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మణికర్ణికా ఘాట్లో మహాత్మా భోళానాథ్ స్వామి సాక్షాత్కరించారు. వారి చెంత మేము కూర్చున్నాము. అందరూ వచ్చిపోవటం తగ్గిన తరువాత నాతో స్వామివారు, మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఎవరిని వెంట తీసుకుని రావద్దు. ఒకవేళ ఆశ్రమానికి రావాల్సి వస్తే ఒంటరిగానే రావాలి, లేదా రానే వద్దు అని చెప్పి భోళానాథ్ స్వామి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పారు. మేము వెళ్ళాం. స్వామివారి వద్ద గుమికూడటం మంచిది కాదని భోళానాథ్ స్వామి నాతో చెప్పారు. వారు మొదటి నుంచి నాతో చాలా స్నేహంగా ఉండేవారు. మంగేరులో ఉన్నప్పుడు వారు నా దగ్గరకు 3-4 సార్లు వచ్చారు. 7 రోజులు కాశీలో ఉండి బాగ్చి మహాశయుడు నేను ముంగేరుకు తిరిగి వెళ్ళాము. ముంగేరుకు వెళ్ళిన తర్వాత బాగ్చి మహాశయుడు శరీర శుద్ధి కొరకు దానం చేయదలిచి సద్బ్రాహ్మణుడైన శశిధర తర్క చూడామణిని కోరాడు. కానీ దానిని వారు అంగీకరించలేదు. అప్పుడు బాగ్చి మహాశయుడు ఎంతో ఆలోచించి నవద్వీపంలోని లోను వెతికి ఒక సద్బ్రాహ్మణుని పట్టుకున్నాడు. కానీ కాశీలో దానం తీసుకోవడానికి ఎవరూ అంగీకరించలేదు. దానం తీసుకునే బ్రాహ్మణుడు దొరకనందున బాగ్చి మహాశయుడు ఎంతో విచారించాడు. క్రమక్రమంగా పుణ్యకాలం సమీపిస్తూ ఉన్నది. రోజులు గడుస్తున్నాయి, కానీ సమస్యకు సమాధానం దొరకలేదు. అందువలన ఒక రోజున అదే విషయం ఆలోచిస్తూ కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు. శ్రీ స్వామివారు నిర్దేశించిన సమయం ఇంకా 4 రోజులు ఉన్నదనగా మహాత్మా భోళానాథ్ స్వామి ఇక్కడకు వచ్చారు. భోళానాథ్ స్వామి అక్కడికి వచ్చారు. త్రైలింగ స్వామి వారు మమ్మల్ని కాశీకి తీసుకుని రమ్మన్నారని, మమ్మల్ని పరిశుద్ధుల్ని చేయటానికి కాశీలో ఒక సద్బ్రాహ్మణుని వెతకమని మా వద్దకు పంపారని చెప్పారు. రెండవ రాజు యదునాథ్ బాగ్చి భోళానాథ్ స్వామి వెంట కాశీకి వెళ్ళారు. అక్కడ త్రైలింగ స్వామి నియమించిన ఒక నిత్యాగ్నిహోత్రి అయిన బ్రాహ్మణుని చేత శరీర శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయించి 7 రోజులలో ముంగేరుకు పంపించారు. ఆ రోజు నుంచి శ్రీ స్వామివారి అలౌకిక శక్తులను గురించి నాకు బాగ్చి మహాశయునికి ప్రతిరోజు చర్చలు జరిగేవి. దాని తర్వాత 5-6 సంవత్సరములకు మహాత్మా త్రైలింగ స్వామి వారి శిష్యుడైన మహాత్మా కాళీచరణ్ స్వామి బాగ్చి మహాశయుని ఇంటికి వచ్చి దీక్ష ఇచ్చారు. దీక్ష తీసుకున్న తర్వాత 1 సంవత్సరానికి బాగ్చి మహాశయులు తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యారు. ఆ సమయంలో నేను డార్జిలింగ్లో ఉండేవాడిని. అయినా ఆయన 3 నెలలు సెలవు పెట్టి నా దగ్గరకు వచ్చి నాతో గడిపారు. ఆ తర్వాత ఆయనకు స్వస్థత చేకూరింది. కొన్ని రోజుల తర్వాత నేను పనిచేసే వైద్యశాలలోనే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీ మహేంద్రలాల్ ఘోష్ ఉమాచరణం ఖాతాలో ₹600 తక్కువ వస్తున్నాయి. ఆ రూపాయలు ఎవరికైనా ఇచ్చారేమో జ్ఞాపకం చేసుకుని చెప్పండి అన్నారు. నేను ఎంత జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆ రూపాయలు
ఎంత జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆ రూపాయలు ఎవరికీ ఇచ్చినట్లు జ్ఞాపకం రాలేదు. వైద్యశాలలో 2 ఇనుప పెట్టెలు ఉండేవి. వాటికి 4 తాళం చెవులు ఉండేవి. అందులో 2 నా దగ్గర, 2 మాస్టర్ గారి దగ్గర ఉండేవి. ఇనుప పెట్టెలుండే గదిలోనే నేను నిద్రించేవాడిని. మేమిద్దరం కలిసి ఎన్ని లెక్కలు వేసినా తప్పు ఎక్కడా దొరకలేదు. అప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరు దొంగ కావాలి కదా అని మేము ఆలోచించసాగాము. అంతకు మించి మూడో వ్యక్తిని అనుమానించడానికి ఆస్కారం లేదు. మాస్టర్ గారు దొంగ కావటానికి వీలు లేదు. అందరి దృష్టిలోనూ నేను దొంగనయ్యే ఆస్కారం ఉన్నది. క్రమక్రమంగా ఈ అనుమానం వ్యాపించసాగింది. ఆ విధంగా 3 నెలలు గడిచింది. కానీ డబ్బు సంగతి తేలలేదు. ఒకవేళ న్యాయం నిర్ణయించవలసి వస్తే అందరూ నన్నే దొంగగా నిర్ణయిస్తారు. అన్ని విధాలా ఆలోచించి భగవంతునిపై భారం వేసి ఒకసారి స్వామివారిని దర్శించవలెనని నిర్ణయించుకున్నాను. ఎవరికీ చెప్పకుండా కాశీ వెళ్ళాను. స్వామివారికి నమస్కరించి వారి దగ్గర కూర్చున్నాను. వారు నా వైపు దృష్టి మరల్చి నవ్వి, "ఏం నాయనా డబ్బు అదృశ్యం కావటం వల్ల నా దగ్గరకు వచ్చావా?" అన్నారు. అందుకు నేను అవునన్నాను. అప్పుడు స్వామీజీ, "నీలాగానే నీ మాస్టర్ గారు కూడా అయోమయంలో పడ్డారు. ఫలానా నెలలో, ఫలానా రోజున రూ. 500 కలకత్తాకు పంపించారు. అందులో రూ. 300 నరసింహప్రసాద్ దత్తకు, రూ. 200 ఫలానా కంపెనీకి పంపారు. నీవే స్వయంగా పంపించి వచ్చావు గదా! దాని రసీదులు ఫలానా విభాగంలో ఉన్నాయి. రూపాయలు ముట్టినట్లు రసీదులు కూడా వచ్చినాయి. అయినా మీరు కండ్లు తెరవలేదు. ఖాతాలో ఖర్చు కూడా రాయలేదు. ఇంకొక రూ. 100 బాకీని గురించి మీ మాస్టర్ గారు చెబుతారు. అవి ఏమైనాయో, ఎక్కడ ఉన్నాయో నేను చెప్పను" అని చెప్పి, "నీవు ముంగేరులో నన్ను గురించి చాలా ప్రచారం చేశావు. అక్కడి నుంచి ఎవరెవరో వచ్చి దీక్ష తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారు. నాకు ఇక్కడ ఉండటమే కష్టమవుతున్నది. అందువల్ల నీవు ఇంకా ముంగేరులో ఉండలేవు. నీవు ముంగేరుకు వెళ్ళి చీఫ్ ఇంజినీర్ గారిని కలిసి షిలాంగ్‌కు గానీ, అస్సాంకు గానీ వెళ్ళిపోతానని విజ్ఞాపన పత్రం సమర్పించుకో" అన్నారు. అందుకు నేను వారికి నమస్కరించి, "అయ్యా, నేను అందరికీ చెప్పలేదు. కేవలం 2, 3కే ఈ సంగతి చెప్పాను. అగ్నిని బూడిద కప్పి ఉంచలేదు కదా! మీ అద్భుత శక్తి, అలౌకిక కార్యకలాపాలు వాటంతట అవే వెల్లడి అవుతున్నాయి" అని విన్నవించుకున్నాను. దాని తర్వాత ఒక భయంకరమైన, బాధాకరమైన విషయమును వారు చెప్పారు. అది విని నేను చాలా బాధపడ్డాను. వారు చెప్పినది, 5, 6 సంవత్సరాలకు నేను ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. ఈ సమాచారం నీకు ముందుగానే తెలుపుతాను. నీవు ఎక్కడ ఉన్నా అప్పుడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండవద్దు. రేపు ముంగేరు వెళ్ళిపో" అని. జై సాయి మాస్టర్.